హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు సంబంధించి అయితే కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇవాల్టి రోజున వాటి గురించి అయితే డిస్కస్ చేసుకుందాము. అసలు కూటమి ప్రభుత్వము ఈ వాలంటీర్ల మీద ఎటువంటి నిర్ణయంతో ఉంది, అసలు వీళ్ళని తిరిగి విధుల్లోకి తీసుకునే యోచనలో ఏమన్నా ఉందా, లేదంటే కంప్లీట్గా వీళ్ళని అసలే తొలగించేసే యోచనలో ఏమన్నా ఉందా? సో మనకు ఈ ఈ యొక్క వాలంటీర్ల వ్యవస్థ ఈ ధర్నాలు అనేటువంటివి అయితే ఆపడం లేదనమాట, కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. అయితే మనకు తాజాగా ఇవాల్టి రోజున ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద ప్రభుత్వం అయితే స్పందించడం జరిగింది. ఏ విధంగా స్పందించింది, అసలు వీళ్ళని విధిలోకి తీసుకుంటారా తీసుకోరా, వీళ్ళకి చెప్పినటువంటి హామీ అనేటువంటిది నెరవేర్చరా, అంటే 10,000 రూపాయల జీతం అనేటువంటిది పెంచి ఇస్తామని చెప్పారు కదా, ఆ హామీని నెరవేర్చరా, ఆ వివరాల గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. మీరందరూ దయచేసి ఎండ్ వరకు చూడండి వీడియోను. అదేవిధంగా ఎండ్ వరకు చూసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకునేసేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి. మీకు ఈజీ ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వచ్చేద్దాము. సో మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు అనమాట. మనకు దీనికి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే ఇవాళ రోజున కొన్ని ముఖ్యమైన దినపత్రికల ఆధారంగా గ్యాదర్ చేసి మీకోసం అయితే తీసుకొచ్చానమాట. ఓకేనా. సో అయితే మొట్టమొదటిగా మనము ఇక్కడ చూడొచ్చు, నమ్మించి నయవంచనం. ఓకేనా. సో మనకు కూటమి ప్రభుత్వం యాక్చువల్గా వాలంటీర్లకు ఎటువంటి హామీ ఇచ్చింది, ఎన్నికలకు ముందు 10,000 రూపాయల జీతం అనేటువంటిది పెంచి వాళ్ళని విధులు అట్టే కంటిన్యూ చేస్తామంటూ చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇక కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వాలంటీర్లు విజయవాడలో భారీ ధర్నాకు దిగడం అయితే జరిగిందనమాట. ఎన్నికల ముందు ఓట్ల కోసము ఉత్తుత్తి హామీలు ఇచ్చారు. 2.60 అంటే 2,60,000 మంది వాలంటీర్ల కుటుంబాలను మానసికంగా హింసిస్తున్నారు. ఈ వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇవ్వటం నిజం కాదా? గౌరవ వేతనం 5,000 నుంచి 10,000కు పెంచుతామని చెప్పడం నిజం కాదా? ఓకేనా. సో ఓట్లు వేయించుకొని గెద్దెనక్క ఈ వ్యవస్థే లేదనడం దుర్మార్గం కాదా అని వాలంటీర్లు వాపోయారనమాట. హామీని నిలుపుకోండి, లేదంటే స్థానిక ఎన్నికల్లో మా సత్తా చాటుతామంటూ వాలంటీర్లు ఈ విధంగా బెదిరింపు చర్యలు అయితే తీసుకోవడం జరిగాయి అన్నమాట. ఓకేనా. స్పందించకపోతే సీఎం ఇంటి ముందు ధర్నా చేసే రోజు వస్తుందని వాలంటీర్లు హెచ్చరికనైతే ఈ విధంగా వార్తాపత్రిక ద్వారా మీ ముందుకైతే తీసుకువచ్చాను. ఈ విధంగా మనకు వాలంటీర్లు ఒక గట్టి వార్నింగ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారికి. ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట, క్లియర్ కట్గా కనిపిస్తుంది. అంటే వాలంటీర్లను విధుల్లోకి తీసుకోకపోతే మీ ఇంటి ముందు ధర్నా చేస్తామంటూ కూడా చెప్పున్నారనమాట. ఇక్కడ వాలంటీర్లు అప్పుడెలా గుర్తొచ్చారు. ఓకేనా. సో ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ లేదంటున్నారు. విజయవాడ వరదల్లో వారితో పనులు ఎలా చేయించుకున్నారు, వాలంటీర్ వ్యవస్థను కొనసాగించి వేతనం 10,000 రూపాయలు చేస్తామని చెప్పింది ఎవరు, వాలంటీర్లను నమ్మించే దశగా చేయడం దారుణం, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఈ విధంగా కరాఖండ్గా అయితే చెప్పారనమాట. ఓకేనా. సో ఇది వరకు నిలిచిపోయానండి. వాళ్ళను ఈ విజయవాడ వరదల్లో అయితే వాళ్ళ పనులు అనేటువంటి వాటి కోసం అయితే ఉపయోగించడం అయితే జరిగిందనమాట. ఇది మాత్రం వాస్తవమేను. 10,000 రూపాయల జీతం అనేటువంటిది పెంచుతామని కూడా వాస్తవమేను. సో ఎన్నికల ముందు అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది వాలంటీర్లకు. బట్ వాళ్ళని కంప్లీట్గా అయితే తీసేస్తున్నారనమాట. ఇప్పుడు ఏ విధుల్లోకి కూడా తీసుకోవడం లేదు, వాళ్ళకి శాలరీస్ ఆపేశారు. ఓకేనా. సో మరోవైపు చూసుకుంటే వాళ్ళు కంటిన్యూగా ధర్నాలు అయితే చేస్తూనే ఉన్నారనమాట. అయినప్పటికీ ప్రభుత్వం అయితే వాళ్ళని పట్టించుకోవడం లేదనమాట. సో మరొక వైపు మనకు ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఖరారు చేయడం అయితే తెలిసింది. ఓకేనా. ఏమని, వాలంటీర్ల వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక లేరు అని ఎప్పుడూ చెప్పడం అయితే జరిగిందనమాట. బట్ మనకు వీళ్ళైతే పోరుకాడుతూ ఉన్నారు, మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి, మాకు చెప్పినటువంటి హామీని నెరవేర్చండి అంటూ. బట్ మనకు వీళ్ళని ఈ యొక్క విజయవాడ వరదల సమయంలో అయితే ఉపయోగించుకున్నారనమాట. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ లేదని చంద్రబాబు ప్రభుత్వం చెబుతుంది. అదే వాస్తవం అయితే విజయవాడ వరద బాధితులకు సహాయ సహకారాలు అందించేందుకు వాలంటీర్లు కావాలని అధికారులకు ఉత్తర్వులు అయితే ఇచ్చి వాలంటీర్ల సేవలు ఏ విధంగా ఉపయోగించుకున్నారు అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ప్రభుత్వం అయితే
నిప్పులైతే చెరిగాయనమాట. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంతో పాటుగా వేతనం 10,000 రూపాయల జీతం అనేటువంటిది పెంచి చూపిస్తామంటూ కూడా చెప్పారనమాట. అది మాత్రం నిజమేను. బట్ మనకు వాళ్ళని విధుల్లో నుంచే తీసేశారు. ఇంక శాలరీ అనేటువంటిది ఏమి ఇస్తారు? సో విధుల్లో లేరు కాబట్టి శాలరీ కూడా కుదరదు. వాళ్ళకి పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు కూడా రిలీజ్ చేయలేదన్నమాట అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు. ఓకేనా. సో ప్రభుత్వం అయితే ఓవరాల్గా దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఈ వాలంటీర్ల వ్యవస్థను ఇంకా తీసుకునే యోచనలు అయితే కనిపించడం లేదండి మనకు. కంప్లీట్గా ఇంకా పెట్టేసింది, పక్కన పెట్టేసినట్టే ఇంకా. బట్ వీళ్ళు మాత్రం పోరాడుతూనే ఉన్నారు ఇంకా కూడా. చూద్దాం వాలంటీర్ల వ్యవస్థ మీద ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకుంటుందో ముందు రోజుల్లో. ఎప్పటికప్పుడు ఛానల్ నుంచి అయితే అప్డేట్స్ చేస్తుంటాను. వాలంటీర్లు అందరూ కూడా తప్పక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేసి ఈ వీడియోని చూస్తూ ఉండండి.